ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణానంద గారు. ఆవిడ 88 ఏళ్ల వయసు, కానీ గత 55 ఏళ్లుగా ఆవిడ అన్నం తినరు. మరి ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు? చెంగు మంది దూకేస్తున్నారు. అయినా కూడా ఇక్కడ లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మొత్తం ఆమె చూసుకుంటారు. అమ్మవారి సేవ అంతా కూడా ఆవిడే చేస్తారు. ప్రత్యేకంగా పూజారి గారు కూడా ఆవిడేనని చెప్పొచ్చు. ఒకసారి ఆమెతో మాట్లాడేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. శుభం. అమ్మవారి ఆశీస్సులు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా. బానే కాదు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎలా అమ్మా? అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 55 ఏళ్లుగా మీరు అసలు అన్నమే తినరని విన్నాను నేను. నాకు అది అన్నమే కాదు, ఉడికిన పదార్థాలు అసలు ఏమి తిన్ను, టిఫిన్ కానీ అట్లాంటివి ఏమి. కాకపోతే ఏంటంటే మానవుడు సాధించలేనిది అసలు ఉండదు. అంతే అంతే. మనం గట్టి పట్టుదలతో గనక ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది కరెక్ట్ చెప్పారు మీరు. మరి అన్నం తినరు, ఏం తింటారు? ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు? మామూలుగా ద్రవ పదార్థం ఎక్కడికన్నా వెళ్తాననుకోండి, వెళ్తే మరి ఏదో ఒకటి ఇస్తారు. ఎవరిచ్చినా పళ్ళ రసం లేకపోతే పాలు లేకపోతే కాఫీ అట్లా ఇస్తారు. ఆకలి అనేది అసలు లేదమ్మా. అసలు పాయింట్ అది. ఆకలే లేదు, తినాలి అని లేదు. నేనే వంట చేస్తాను ఒక్కో రోజు. ఆ వాసనలు వచ్చినా నాకు తినాలి అని అనిపించదు. అది అమ్మవారి ఇచ్చిన వరం. అసలు ఏమీ తినకుండా ఎట్లా ఉండను? ఏదో ఒకటి తినాలి కదా. ఏం తింటారా? పండు తప్పించి ఇంకా వేరే ఏం తిన్నమ్మా. అంతే అంతే. ఉదయాన్నే తింటారా పండు? 12ంటికి అమ్మవారి పూజ అయ్యి ఇక నైవేద్యం పెట్టి తలుపు వేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు తింటా. ఒక జామ పండు తప్ప. ఎందుకని జామ పండు తినరు? జామ పండు కాశీలో వదిలిపెట్టాను. ఓకే ఓకే. అది తప్పించి ఏ పండు ఉంటే ఆ పండు తింటారు. ఒకవేళ ఆ రోజు అమ్మవారి దగ్గర జామ పండే ఉందనుకోండి, ఏంటి పరిస్థితి? ఏంటంటే దండం పెట్టుకునేది, ఆ తీర్థం తాగేది. అంతే. అంటే ఆవిడే రాసి ఉంటుందమ్మా మనం ఏమి తినాలి అనేది. మామూలు వాళ్ళకైనా సరే ఒక్కొక్కళ్ళు చూడండి ఇంట్లో చక్కగా అన్నీ చేసుకుంటారు. అవును. మరి సమయానికి ఇంట్లో ఏదో గొడవ జరగటం, భార్య భర్త మాట్లాడుకుని నేను తిన్నంటే నేను తినని ఇద్దరు అలుగుతారు. అదే వండింది మొత్తం అక్కడే ఉంటుంది. అంటే భగవంతుడే రాస్తాడు మనం తినేది కానీ ఉండేది కానీ అంతా. కానీ ఎప్పుడు అంటే కొంచెం ఆయన చెప్పిన దోవలో వెళ్ళి ఆ దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంది జరుగుతుంది, ఆవిడ చెప్పింది జరుగుతుంది. ఉదయం నుంచి ఏమి తినకుండా ఓన్లీ పండు తింటారు అంతే, ఇంకేమి తినరు, తాగరు అసలు? అవును. కావాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతా. కాఫీలు టీలు అవి కూడా ఏం తాగరు? ఎక్కువ తాగనమ్మా. మరీ ఇప్పుడు పెద్ద పూజ అనుకోండి, మొన్న 108 మంది ముత్తైదులకి, 200 మంది ముత్తైదులకి ఆ రోజు అందరినీ కూర్చోబెట్టి సువాసిని పూజ చేశాను. చేస్తే రెండు అయింది. అప్పుడు మధ్యలో ఒక్కసారి ఇగో వీళ్ళు ఊరుకోరు, ఒక గ్లాస్ తాగండి అంటారు. అప్పుడు లోపలికి వెళ్ళి కదిరి మజ్జిగ తాగి వచ్చాను. మజ్జిగ తాగుతారు అయితే? మజ్జిగ లేదు అంటే ఇంకా మజ్జిగ, పాలు, పళ్ళ రసం. నైట్లో అమ్మా? నైట్ అయినా అంతే. పడుకోపోయి ఎప్పుడు పాలు తాగుతాను. అంతే అంతే. సాయంత్రం 4 లేకపోతే 5, 6ంటికి తాగితే కాఫీ తాగుతా, లేకపోతే రాత్రికే. కాఫీ ఒకటి తాగుతారు, పాలు ఒకటి తాగుతారు, కొంచెం మజ్జిగ, ఒక పండు, అంతే. ఇక మీ ఆహారం అంతే. అది అన్ని తిన్ను. ఇప్పుడు వరస పెట్టి పండు తిని పాలు తాగి రోజు మొత్తంలో అంతే. అప్పుడు ఇదే ఈ 4 పదార్థాలే మీ ఆహారం. ఇక వేరే ఆహారం ఏది ముట్టరు. మరి ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు ఏం చేశారమ్మా? అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఇప్పుడు మా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా అంతే. పెళ్ళిళ్ళ వెళ్ళినా గ్లాస్ పెరుగు తెచ్చిస్తారు, మాట్లాడరు ఎవ్వరు. ఓకే. 55 ఏళ్ల నుంచి ఏమీ తినకుండా ఉన్నా కూడా మీరు మామూలుగానే ఉన్నారు కదా. మరి మీకు ఏమీ గ్యాస్ అట్లాంటిది ఏమి లేదమ్మా. కరోనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. కరోనా వచ్చింది నాకు కూడా. 3 రోజులే మంచం మీద ఉన్నా కానీ ఆ సమయంలో మా కొడుకు కోడలకు కూడా వచ్చింది. వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. మరి ఆ టైంలో ఎవరు రారు కదా, దగ్గరకు కూడా రారు కదా. అయినా కానీ భక్తురాలే వచ్చి ప్రత్యేకంగా తలుపు కొట్టి, అమ్మగారు ఇదిగో కాఫీ తెచ్చా తాగండి అక్కడ అని అక్కడ పెట్టి 3 రోజులు ఆవిడ చూసింది పాప. అప్పుడు కూడా అవే ఇక కాఫీయే? అప్పుడు అంతే. ఆకలి అయ్యిదా మీకు? ఆకలి అయ్యిదమ్మా. ఆకలి వేస్తే అసలు ఎవరు ఉండలేం కదా. అవును. అది ఎట్లా అలవాటు అయిందంటే నా 33వ ఏట
అంతకు ముందే మేము ఎప్పుడు ఈ పూజలు ఇళ్లలో చేసుకునేవాళ్ళం. బ్రాహ్మలు అంటే ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక పూజ చేసుకుంటారు. ఆ పూజకి అలవాటు అయితే అది ఏ 2, 3 అయితే ఇంక ఇప్పుడేం తింటాం లేని వదిలిపెట్టాం. మంత్లీ వచ్చినప్పుడు దూరమే కదా అప్పుడు కూడా తినకుండా ఉండటం అట్లా 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 అలవాటు అయ్యి ఈజీగా అలవాటు అయిపోయింది. కావాలని కాదు, మీరు అనుకోకుండా అట్లా అయిపోయింది. తర్వాత నేను సర్వోదయ కేంద్రం అని వినోబా భావే గారు స్థాపించారు. దాంట్లో చదువుకునేదాన్ని హిందీ. అయితే ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మహిళా సమ్మేళనం ఒక్కో స్టేట్లో పెట్టేవాళ్ళు. దానికి మా మాస్టర్ గారు ఒక 50 మందిని జమ చేసి నన్నే ఇచ్చి పంపించేవాళ్ళు. ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు. బయటకు వెళితే అసలు తినేదాన్ని కాదు. అట్లా మరీ అలవాటైపోయింది. ఎక్కడికి పోయినా అన్ని పాలు తాగటం, లేకపోతే ఏదైనా గ్లాసు రసం తాగటం, అట్లాగే అలవాటైపోయింది. అందుకే సగం మానుకుంది కూడా. ఆహారమే మానవుడికి అసలు సగం అడ్డంకి. ఇప్పుడు దానికోసమేగా అంతా తిన్నా తినకపోయినా దానికోసమే చెడ్డ పనులు చేయని మంచి పనులు చేయని కష్టపడి దానికోసమే. అది లేకపోతే ఇన్ని ఉండవు కదా అని. కానీ మరి మీకు నీరసంగా అనిపించడం కానీ ఏదైనా అనిపించదు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ తినకపోవడం వల్ల ఏం లేదు. ఎప్పుడన్నా పడిసం పడుతుంది, ఆ 2 రోజులు 3 రోజుల్లో గమ్మున పడుకుంటా అంతే. జలుబు చేసినప్పుడు ఇంకా దానికి మందులు బాకులే ఉండవు. అసలు దేనికి మెడిసిన్ వేసుకోరమ్మా? ఏది లేదు, వేసుకోరు. మన వెనక పెద్దవాళ్ళు చిట్కాలు ఉండేవి కదా, అవి వాడుకునేది కథ ఏంటి, మన ఆవిరి పట్టడం. పసిపేసి ఆవిరి పెడితే రోజు 2 సార్లు పెడితే అదే పోతోంది కూడా. నేను వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్తా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతారు. గృహ వైద్యం లాగా చేస్తూ ఉంటాను. ఈ రోజు ఏం తిన్నారు? పొద్దున కాఫీ తాగా. ఇప్పుడే మీరు వచ్చే ముందు కాఫీ తాగా అంతే. ఇక ఈ రోజు అసలు పండు కూడా ఏం లేదా? ఏం లేదు. ఎందుకు అమ్మవారి దగ్గరికి ఏం రాలేదా ఈ రోజు? జామ పళ్ళు ఉన్నాయి. జామ పళ్ళు ఉన్నాయా? అంటే అమ్మవారు ఈ రోజు మిమ్మల్ని తినబెట్టద్దు అనుకున్నారు. అదే కావాలి. మరి సార్కి పెడతారా? సార్కి కూడా పెట్టరా ఏమి మీ వారికి? వాళ్ళకి అసలు వంట కూడా చేసి పెట్టేదాన్ని కదా ఇక్కడ రాకముందు. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంట్లో మటుకు మేమే చేసుకునేవాళ్ళం. మా మామగారు అంటే తాతగారు. ఆయన మేనమామని చేసుకున్నారా మీరు? ఓకే. మడిదడి ఉండేది వెనక, అదే అలవాటు ఆ మడితోనే. దానివల్ల ఆ మడి అనగానే కొన్ని ఇవి ఉంటాయి, దానికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. అది బ్రాహ్మణులకు ఒక్కళ్ళకి ఆ రోజుల్లో, ఇప్పుడు కాదమ్మా. అదే ఆ రోజుల్లో. ఇప్పుడు ఏం లేవు కదా అలా. ఇప్పుడు అసలు ఎక్కడన్నా కొంతమంది. అది కాకుండా అసలు బ్రాహ్మలే సగం చెడిపోయినారండి. చెడిపోవటానే సమాజానికి ఇంత దరిద్రం ఉన్నమాట చెప్తున్నాను. మహారాజులు ఒక్కొక్క రాజుగారికి 10 మంది భార్యలు ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు ఒక భార్య దగ్గరికి. వెళ్ళేవాడా కాదు. రేపు చక్రవర్తి లాంటి కొడుకు కావాలి కాబట్టి పంతులు గారిని పిలిచి లగ్నం పెట్టించి ఎప్పుడు వెళ్ళినా ఆ టైంకి వెళ్ళేవాడు. అందువల్లే మంచి మంచి చక్రవర్తులంతా పుట్టారు. ఇప్పుడు అది చాలా పర్సనల్ విషయం. అయినా పంతుల్ని పిలిచి ఇచ్చేసారంటే అంత నమ్మకం ఉండేది. వీళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు నెమ్మదిగా కిందికి దిగిపోయింది. మీ వారి వయసు ఎంత ఉంటుంది? మీకు 88. 94. మీకంటే 6 ఏళ్ళు పెద్దవారు. అదేలే, 5 ఏళ్ళు నిండు. ఇప్పటికీ ఆయన పని ఆయనే చేసేసుకుంటారు. ఆయన గీతా పారాయణ చేస్తారు. ఆయన ఎంత సింపుల్ అంటే ప్రొద్దునే లేవటం ఆలస్యం. మళ్ళా మనవాళ్ళు చదువుకుంటున్నారు కదా, కోడలు గడ్డు రాకుండా మెదలకుండా కళ్ళు మూసుకుని కూర్చొని మనవాళ్ళకి వాళ్ళ బాక్సులు పెట్టి పంపించిన తర్వాత ఆయన అప్పుడు స్నానం చేసి ఆ గీత చదువుకుని 10:30 ఆ ప్రాంతాల్లో టిఫిన్ తిని పేపర్ చదువుకుని, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి. పేపర్ చదువుకుని అప్పుడు 1 గంటకి భోజనానికి భోజనం అయ్యి ఆ పడుకోవటం. సాయంత్రం అక్కడే అపార్ట్మెంట్లోనే ఉంటుందిగా కత్సౌట్, వాకింగ్ చేయటం. సాయంత్రం కాసేపు వార్తలు చూడటం వాళ్ళకి చాలా ముఖ్యం. ఫ్రీడమ్ ఫైటర్స్ కదా. ఇక రాత్రికి మళ్ళీ ఏం లేదు, టిఫిన్ తింటాం, పడుకోవటం. ఏ ఊరమ్మ మీది అసలు? నేటు మాది తెనాల దగ్గరే ఎడ్లపల్లి. నాన్నగారిదేమో ఒలివేరు,
అమ్మగారిది ఎడ్లపల్లి. వాళ్ళు కూడా మేనత్త మేనమామ బిడ్డలే. ఓ మీరు ఎంతమంది మొత్తం? మేము 11 మందివి. 7 మంది. 7 ఆడపిల్లలు, 4 మా పిల్లలు. మీరు ఎన్నో వాళ్ళు? నేను 2వ దాన్ని. మీ అక్క వాళ్ళు చెల్లెలు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నా తర్వాత చెల్లెలును పెద్ద ఆవిడ అక్కడ నరసీపట్నంలో. వైజాగ్. 4 ఆవిడ నీరేడ్మెట్ట. ఆవిడకి 2 ఆడపిల్లలు. ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయినారు. 5వ ఆవిడ మన నాగారం. ఆయనేమో డాక్టరు. మరిది కొడుకు, 2 కూతుళ్ళు, ఒక కూతురు ఒక కొడుకు డాక్టర్లు, ఒక కూతురు మామూలుగానే వాళ్ళకి పిల్లలు. వాళ్ళు ఒక కూతురేమో ఎక్కడంటే ఏసరావు నగర్లో, ఒక కూతురేమో నాగారంలో, కొడుకు అక్కడే. తర్వాత ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు. వాడు మొన్నటి దాకా ఫారెన్లో ఉండి ఇక్కడికి వచ్చేసారు. ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉండి ఆయన వెళ్ళిపోయినారు. వాళ్ళేమో అక్కడెక్కడో ఈ మణికొండ వైపు ఏదో మరి నాకు కొత్తగా చేరారు. ఒక 5-6 నెలలు అయింది అక్కడ ఉంటారు. తర్వాత 7వ ఆవిడ నాలాగానే ఆంజనేయ స్వామిని కొలుస్తుంది ఒక గుళ్ళో. చాలా బాగా పాడుతుంది. అసలు ఎంత బాగా అంటే బాబా గారి భజనలు చేస్తే, అంటే బురిపాలెంలో కృష్ణ ఉండేవాడే, ఆ బురిపాలెంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను నేను. దాంట్లో ఆవిడ ఆయన 2 ఉండేవాళ్ళు. అక్కడ వారం వారం భజన చేస్తుంటే షిరిడీ నుంచి వచ్చి రికార్డులు చేసుకుని వెళ్ళి ఇప్పటికి కూడా పెడతారు అక్కడ షిరిడీలో. అంత బాగా పాడుతుంది ఆవిడ. ఏ మగ పిల్లల్లో పెద్ద ఆయన అప్పటి రోజుల్లో FA ఇంటర్మీడియట్ గాను కాదు, FA అనేవాళ్ళు. FA ఇంటర్మీడియట్ లాగా. ఆయన 14 భాషలు వచ్చు. నరసారెడ్డి అని ఒక ఆయన ఉండేవారు, ఎమ్మెల్యే. ఆయన కింద పర్సనల్ సెక్రటరీగా చేశాడు. తర్వాత ఆయన్ని నక్సలైట్లు ఎత్తుకుపోయినారు, మా అన్నయ్యని. ఎందుకంటే వైద్యం వచ్చు, ఈ ఆకులు గీకులు నలిచి ఇవ్వటం అది వచ్చు, కవితలు వచ్చు, బాగా పాటలు పాడేవారు. ఆయన కింద ఆయనకి స్క్రిప్ట్ అంతా రాసి ఇచ్చేవాడు ఆ మంత్రి గారికి, ఎమ్మెల్యేకి. అందువల్ల వారిపోయినారు. వాడు పంపించలే ఇన్ని సంవత్సరాలు. ఎక్కడున్నారో మాకు తెలియదు. ఇక్కడ ఉండంగానే 3 పిల్లలు, ఒక మగ పిల్లాడు, 2 ఆడపిల్లలు. అయితే తర్వాత ఇంకొక సంవత్సరానికి ఆయన చనిపోతాడనగా పంపించారు. అప్పటికి క్యాన్సర్ అటాక్ అయింది. వచ్చిన 1 సంవత్సరం తర్వాత ఆయన చనిపోయినారు. 2వ ఆయన మా అక్క కూతుర్ని ఇచ్చారు. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసేవాడు. 3వ ఆయన మా అల్లుడు. అంటే నా కూతుర్ని ఇచ్చారు. నాకు ఒక్కతే కూతురు, 2 కొడుకులు ఇచ్చాను. వాళ్ళు ఇక్కడ మదీనా కూడా అక్కడ ఉంటారు. అమ్మాయి కూడా ఉన్నట్టుండి హార్ట్ అటాక్తో పోయింది మా అమ్మాయి. తర్వాత ఆఖరి అతను నల్లగొండలో ఉంటున్నాడు. వాళ్ళకి ఒక్కతే కూతురు ఫారెన్లో ఉంటుంది. ఇది మా అమ్మకన్న సంతానం. అందరం కలిపితే 64 మంది ఉంటారు. అదే అడగబోతున్నా, కుటుంబం మొత్తం ఎంతమంది ఉంటారమ్మా అని. 64 మంది. ఫంక్షన్ వస్తే వాళ్ళే సరిపోతారు. మేమే చాలు. మొన్న అడగండి, ఆవిడ చూసారుగా. మొన్న ఇక్కడ సువాసిని పూజకి రమ్మని చెప్పాను అందరినీ. వచ్చారు, అందరు వచ్చారు. అయితే మా అదృష్టం ఏమిటంటే ఇంత మటుకు ఒక మాట గాని, చిన్న ఇది గాని, స్పర్ధలు గాని రాలా. అసలు ఇంత మటుకు అందరం చాలా ఇదిగా ఉంటాం. అసలు ఈ రోజుల్లో కూడా సొంత వాళ్ళు ఇంత బాగా ఒకరితో ఒకరు కలిసి ఉండటం అనేది చాలా తక్కువగా, అరుదుగా చూస్తున్నాం అమ్మా. ఉండట్లేదు ఇప్పుడు, ఇవాళ రేపు సరిగా ఉండట్లేదు. మేమే కాదు, మా పిల్లలు కూడా అసలు ఇప్పటికీ అంత ఇదిగా ఉంటారు. గ్రేట్ అసలు. అమ్మవారికి మామూలుగా మగ పూజారులు ఉంటారు, చేస్తారు కదా. ఆడవాళ్ళు చాలా అరుదుగా చూస్తాం మనం. అదే ప్రత్యేకం అంటే. ఎందుకు అంటే నేను ఇప్పటికీ లలితా సహస్రనామం మొదలుపెట్టి ఎన్నేళ్ళన్నా కానీ 150 కోట్లు చేశాను. అయితే మా బాబుకి ఒంట్లో బాగుండకపోతే ఆవిడకప్పుడు నేను ఒట్టు పెట్టానేమో అని, ఆ పిల్లవాడికి బాగుండి నలుగురిలో తిరిగేటట్టయితే నా ఆఖరి సమయంలో మీకు గుడి కట్టించి నీ సేవలో నా జీవితం వదులుకుంటానని
అనుకున్నా. అలా కట్టించారా ఈ గుడి? అట్లా అందుకని కట్టించాను. అట్లాగే పిల్లవాడు అసలు ఎక్కడా ఇది కాలేదమ్మా. ఇది చెప్తే నమ్మరు. దాదాపు ఒక 20-25 మంది డాక్టర్లు, పెద్ద పెద్ద సర్జన్లు చూశారు. ప్రతి వాళ్ళు అంటాం లివర్ ఎల్లార్జ్ అయిపోయి గట్టిపడిపోయింది, సిరోసిస్ ఆఫ్ లివర్. అప్పుడు ఆ రోజుల్లో మందులు ఏవో ఆలి 52 ఒకటి ఇటువే. అయితే చివరికి రాయవేలూరు వెళ్ళాను. అది కూడా ఈవిడ చెప్పబట్టే. ఒక ఆవిడకి ఒంటి మీదకి వచ్చి చెప్పింది. చెప్తే తీసుకుని వెళితే అది సిరోసిస్ ఆఫ్ లివరు అంటే హార్ట్ నుంచి లివర్కి వెళ్ళే వెయిన్లు మూసుకుపోయినాయి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఎన్నాళ్ళు అనుకున్నారు? 12 ఏళ్ళు పడ్డాం. అమ్మో, 12 సంవత్సరాలు. ఎంతకన్నా ప్రేమ ఉన్నా మన స్తోమతకి మించి అయిపోయింది. డబ్బుకి కానీ ఆరోగ్యానికి కానీ చేసే శక్తికి కానీ ఇక విసిగిపోయినాం. చివరికి అమ్మవారే అప్పుడే గట్టిగా చెప్పా, పిల్లవాడిని కనుక నువ్వు నలుగురిలో తిరిగేట్టు చేస్తే నా ఆఖరి జీవితం నీ గుడి కట్టించి నీ సేవలో గడుపుతానని. అనుకోకుండా అది అట్లా జరిగింది. జరిగితే అక్కడ ఆపరేషన్ అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత వాడు 12 ఏళ్ల వయసులో ఆ జబ్బు మొదలు 8th 9th చదివేది. 7th వచ్చిన తర్వాత ఆంధ్ర మెట్రిక్ రాశాడు ప్రైవేట్గా. ఆ యూనివర్సిటీ 2nd వచ్చాడండి. తర్వాత కాలేజ్ చేర్పించాను. చేర్పిస్తే ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి చదివాడు. ప్రైవేటుగా ఎంసెట్ రాశాడు. 74 ర్యాంకు తెచ్చుకొని గవర్నమెంట్ చదివించింది. 74 ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంక్. తన ఆర్కిటెక్చర్ అయినాడు. అయిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత 8 ఏళ్లే వాళ్ళు టైం ఇచ్చారు. ఇంతకన్నా కష్టం అని. అప్పటికి ఇన్ని మందులు, ఇంత టెక్నాలజీ లేదండి. ఎప్పుడు ఎక్కడో 85లో దాదాపు 40 ఏళ్ళు. అయితే బాగా ఆ పాట చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, పెళ్ళయింది. 30 ఏళ్ళు బతికాడండి. వాళ్ళు 8 ఏళ్ళే చెప్పిన గ్యారంటీ 30 ఏళ్ళు బతికాడు. 2 ఆడపిల్లలు. తర్వాత వెళ్ళిపోయినాడు ఆయన కూడా. సో అలా అమ్మవారి సేవలోకి వచ్చి మీరు పూజారి అయ్యారు. అంతే. మరి టెంపుల్స్లో చాలా పెద్ద పెద్ద మంత్రాలు, చాలా పూజలు అవన్నీ ఉంటాయి కదమ్మా, అవన్నీ చేస్తారా? అన్నీ చేస్తాను. చేయగలుగుతారు ఇప్పుడు కూడా ఈ వయసులో? అంటే ఇప్పుడు గొంతు పొంగురు వచ్చింది. అప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి పెద్ద పూజలు అయితే ఎవరినన్నా పంతుల్ని పిలవటం, లేకపోతే నిత్యకృత్యం అంతా నేనే చేసేస్తాను. మరి అమ్మవారికి నైవేద్యం పెడతాను. మీరే తీస్తారా? అందుకే చెప్తుంటేనే మానవుడు సాధించలేనిది అసలు లేదు. పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. అది ఎట్లా జరిగినా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి ముందు. కరెక్ట్. అవి 2 ఉంటే ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు పాత రోజులకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి కదమ్మా. అన్ని విషయాల్లో తేడాలు వచ్చినాయి. అన్ని విషయాల్లో అంటే మనకి దాదాపు ఒక 2020 నుంచే మరీ తేడా అండి. అంతేనా? అంతే. అంతకుముందు అంత లేదు. 2020 నుంచి అంటే దాదాపు ఒక 4-5 తప్పితే 6-7 ఏళ్ళు, అంతకన్నా లేదండి. ఎందుకు వచ్చింది అట్లా అంటే ప్రతివాడు డబ్బుకి ఇదైపోయినాడు. ఆ డబ్బు కోసం ఫారిన్ వెళ్ళటం, అవన్నీ చూసి ఆ వేషాలన్నీ ఇక్కడ వేసుకోవటం. మన సాంప్రదాయం మన ఇది అసలు ఎక్కడా లేదు. సాంప్రదాయం వల్ల మనకేమి చెడు జరిగింది ముందు పిల్లలది ఆలోచించుకోవాలి. ఇప్పుడు పొద్దున్నే లేపుతాం, వాడు అనుకుంటు ఇప్పుడైతే లేవడు. మరి పొద్దున్నే లేచిన వాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు? అదంతా మంచికేగా, మన మంచికేగా. అది ఆలోచించుకోవాలి పిల్లలు ముందు. అది ఆలోచించుకోకుండా ఎప్పుడు పొద్దున్నే లేపుతావు నన్ను అంటూ ఉంటాడు. అంతే కదా. అట్లాగే మన పరిస్థితి బాగుపడాలంటే తప్పనిసరిగా వెనకటి సాంప్రదాయాన్ని తీసుకురావాలి. ఇప్పుడు నిన్నొచ్చాడు ఒక ఆయన, బాగా చదువుకున్నాడు, ఫారెన్ పోయి జాబ్ చేశాడు, మళ్ళా వచ్చాడు, మంత్రశాస్త్రం మొత్తం రాసుకున్నాడు, నేర్చుకున్నాడు, పిలక పెట్టుకున్నాడు, వచ్చాడు. వస్తే మరి ఆయనకి ఏం గౌరవం తక్కువ, డబ్బు తక్కువ, లేకపోతే ఆయన చూసి ఎగతాళి చేస్తారా? కాదు కదా. అంటే విద్య కూడా ఇవాళ విద్యకి అప్పుడు విద్యకి చాలా తేడా ఉంది. ఇవాళ చదువుకున్న వాడికి అసలు విజ్ఞానం ఏదో అనుకుంటున్నారు కానీ అస్సలు జ్ఞానం శూన్యం. జ్ఞానం లేదు. ఎంతసేపటికి మనకు కావాల్సింది తిన్నామా లేదా, మరి ఆడుకున్నామా లేదా, లేకపోతే మనం స్వేచ్ఛగా తిరిగామా లేదా, లేకపోతే
సంపాదించేవాడికి డబ్బు సంపాదించామా లేదా అదే చూసుకుంటున్నారు. కానీ వాళ్ళింటో అది ఉంది మనకు లేదు, వీళ్ళింటో అది ఉంది మనకు లేదు, ఇదే చూసుకుంటారు. కానీ కంపారిజన్ మనం ఉండేదే సమాజంలో, సమాజానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని మనం పాటిస్తేనే మనం సమాజంలో ఉండగలం, లేకపోతే ఉండలేము. అది అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇప్పుడు సైనికులు ఉంటున్నారండి, వాడు అపో అనుకుంటే అక్కడ ఉండగలడు? అసలు వాడి వల్ల అసలు దేశానికే ఎంత ఇది, ఎంత ప్రొటెక్షన్. వాళ్ళు లేకపోతే మనమే అసలు హాయిగా పడుకుంటామా, స్వేచ్ఛగా తిరుగుతామా? మరి అది కూడా ఆలోచించట్ల పిల్లలు. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు. కంపారిజన్, ప్రొటెక్షన్, ఇందాక లివర్ సిరోసిస్, టెక్నికల్ వర్డ్స్ కూడా చెప్తున్నారు. ఏం చదువుకున్నారు మామగారు? నేను డబుల్ ఎంఏ చేశానండి. డబుల్ ఎంఏనా? అమ్మో, డబుల్ ఎంఏ చేశాను. ఏ వయసులో పెళ్ళి అయింది మీకు? 13వ ఏట. మరి తర్వాత చదువుకున్నారా? నాకు అదే డౌట్ వచ్చింది. అప్పట్లో తొందరగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కదా. అవును. మరి అసలు ఎలా చదువుకున్నారు డబుల్ ఎంఏ? అదే మరి నాకు మొదటి నుంచి కూడా చదువు అంటే ఇష్టం. చదువు అంటే చాలా ఇష్టం. ఎంఏ ఏంటి స్పెషలైజేషన్? హిందీ తీసుకున్నాను నేను. ఇంకో ఎంఏలో మామూలుగా అప్పుడు ఏంటంటే ఇట్లా చదువుకోకర్లా, సబ్జెక్టులు పూర్తి చేసుకోవటమే. ఓహో, అది అంటే ఇంట్లో ఉండి చదువుకోవటం కదా. ఓకే. చిత్రం ఏమిటి అంటే ఇది చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. నేను చదువుకున్నట్టు మా వారికి అసలు తెలియనే తెలియదు. అదేలా? అదే మరి అందుకే పట్టుదల ఉండాలి అంటాం. మీ వారి ఇంట్లో ఉండే అంటే ఏం చేసేవాళ్ళు? ఆయన కమిషన్ వ్యాపారం, వెజిటబుల్స్. ఆయన బయటికి వెళ్ళినప్పుడు చదువుకునేవాళ్ళు కామ్గా. పొద్దున్నే వెళ్ళిపోయేవారు 5ంటికో 4ంటికో, మధ్యాహ్నం 2ంటికి వచ్చేవారు. ఇక పిల్లలేమో బడికి వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళగానే మీరు బుక్స్ తీసేవాళ్ళు. మరి ఎప్పుడు చెప్పారు నేను ఎంఏ చేశాను? నేను ప్రచార ట్రైనింగ్ వెళ్ళటానికి, మరి ట్రైనింగ్ అంటే అక్కడే ఉండి చదువుకోవాలి. వెళ్ళి వస్తూ అనుకోండి ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు అడిగాను ఇట్ట సంగతి, నేను ట్రైనింగ్కి వెళ్తానని. ఒప్పుకోలే, ట్రైనింగ్కి వెళ్ళాల. ఒప్పుకోకపోతే అప్పుడు ఎంఏ చదివా, హిందీది ఎంఏ. ఓకే, ఇదైతే ఇంట్లోనే కదా అని చదివారు. అది గ్రేట్ అమ్మా, అసలు మీరు మామూలుగా కాదు, చాలా గ్రేట్. అదే కాదమ్మా, ఏది కావాలి అనుకుంటే అదే చదివేసేదాన్ని. అది వస్తే గాని ఊరుకునేదాన్ని కాదు. సంగీతం నేర్చుకున్నాను, వీణ, వైలెను, టైలరింగ్, యోగా, సంస్కృత్. టైం అసలు వృధా చేయటం నాకు అసలు ఇష్టం లేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. మల్టీ టాలెంటెడ్ మామగారు. టైం వేస్ట్ చేయొద్దు. చాలా మంచి మాట చెప్పారు మీరు. అస్సలు టైం వేస్ట్ చెయ్యకూడదు. చాలా మంచి మాట. చెయ్యకపోబట్టేగా నేను కావాలి అనుకున్నవన్నీ అమర్చుకున్నా. అంతే కదా. ఎప్పుడు అనుకునేదాన్ని. నేను జేఎంజే కాలేజీలో లెక్చరర్ గా చేసా తెనాల్లో. చేస్తూనే విడిగా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను, చిన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు డైరెక్ట్ గా 72 అంటే ఎన్నేళ్ళో చూడండి. అదే కదా. అప్పుడు ఆడవాళ్ళు అట్లా బయటకు వచ్చి అట్లా చేయటం లేదు. అందరూ ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏం చేసినా ముందు ఆడవాళ్ళని బయటికి లాగేదాన్ని. స్త్రీ పక్షపాతి మీరు. మగవాళ్ళకెట్టు అన్ని అవకాశాలు ఉంటాయి కదా, కరెక్ట్. ఆడవాళ్ళకే లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇన్ని చేసిన ప్రతి ఏడు డిసెంబరు, జనవరిలో టైలరింగ్ క్లాస్ పెట్టేదాన్ని. వాళ్ళకి ఊరికే నేర్పించేదాన్ని. సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళం. సర్టిఫికెట్ అంటే మాది ఒక ట్రస్ట్ పెట్టుకున్నా, దాని తరఫున ఇచ్చేవాళ్ళం. అట్లా ఇక్కడ ఎదురుకుండా అన్ని మన కూలీనాలి చేసుకునే వాళ్ళ గుడిసెలు ఉండేవి. వాళ్ళ పిల్లలందరికీ సాయంత్రం ట్యూషన్ చెప్పేదాన్ని ఉచితంగానే. ఫ్రీగా ట్యూషన్ చెప్పేటోళ్ళు. టైం వేస్ట్ చేయకూడదు, నా పాలసీ అదొక్కటే. చాలా మంచి మాట చెప్పారు. అసలు అదైతే మీరు నిజంగా టైం అసలు వేస్ట్ చేయకూడదు. కరెక్ట్ చెప్పినారు మీరు. టైం వేస్ట్ చేస్తే మళ్ళా కావాలి అనుకుని రాదు. అదే చెప్తాను, ఏదన్నా తిరిగి వస్తుంది కానీ టైం తిరిగి రాదు. అసలు రాదు. అందుకని ముఖ్యంగా సమాజానికి చెప్పేది ఏంటంటే, మనం ఉండేది సమాజంలో, ఆ ఉండే సమాజం చక్కగా ఉండాలి. ఎంతో దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎవరో వచ్చి చేస్తారు కాదు, మన మీదే ఉంది. ఇప్పుడు ఈ పక్క ఈ రోడ్డు, ఆ రోడ్డు, అక్కడక్కడక్కడ కంతలు అంత గుంటలు పడిపోయింది. ఒక ఏంటి మేస్త్రిని పిలిచి కావాల్సినవి తెప్పించి అవన్నీ పుడిపించేదాన్ని. మీరే? గవర్నమెంట్ లేకపోతే అధికారులు రావాలి చెయ్యాలి కాదు, ఏమీ లేవు.
అట్లా ఎవరిది వాడు చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుంది. నాకెందుకులే అనుకుంటారు కదమ్మా. అదే నేను అనుకుంటా. ఒక్కదాన్నే తిరుగుతున్నానా, నేను ఒక్కడనే తిరుగుతున్నానా ఈ రోడ్లో, నాకేం సంబంధం అంటారు. ఇప్పుడైతే మీరు కాబట్టి చేయించారు అలా. అసలు మనం ఎంతో చెయ్యాలండి సమాజానికి, దేశానికి. చేస్తేనే సుభిక్షంగా మనం ఉంటాం. అవును అవును. ఇప్పుడు తల్లిదండ్రికి ఒక 4 పిల్లలు, ఆ తల్లిదండ్రి కష్టం వీళ్ళు గ్రహించుకుంటే ఎంత సంతోషంగా ఉంటారు. పిల్లలు గ్రహింపు అట్లా. దానికి కారణం పిల్లల్ని కూడా కాదు నేనంటాం, పెద్దవాళ్ళదే తప్పు. మొదటి నుంచి పెంపకమే చాలా జాగ్రత్తగా పెంచుకురావాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఒక్కొక్కరు చిన్న పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఏ పెద్ద అయిన వాళ్ళని మనం ఏం చెప్పలేము. ఇక్కడ గుళ్ళో ఏం చేస్తాను తెలుసా, ప్రదర్శనానికి వస్తారుగా, వాళ్ళ వెనకాలే వెళ్ళి వెనక జుట్టు ముడేస్తాను. చుట్టు విరబోసుకు చెప్పకుండా అంటే అమ్మ ఇక్కడికి ఎందుకు, దేవుడి దగ్గరికి వచ్చావు కదా, మరి వచ్చినందుకు మంచి జరగాలి కదా, ఇట్లా ఉండి చుట్టు విరబోసుకొని వస్తే ఎట్లమ్మా అంటారా? సరే సరే అమ్మగారు అంటారు అని మూడేస్తే కామ్గా వెళ్ళిపోతారా? అంతే. ఓకే. ఎవ్వరు అసలు ఇప్పటికీ నన్ను ఎవ్వరు అసలు క్వశ్చన్ చేశారు కదండి. చెప్తే చాలా పెద్దగా చెప్పేవాడు లేక వాళ్ళ టైప్ అవుతున్నారు. కరెక్ట్ మీరు అన్నది. మొన్న సువాసిని పూజ చేశారంటేనే నవరాత్రులలో మొదటి రోజు బాల పూజ చేస్తారు, రెండో రోజు కన్య పూజ. ఆ రోజున హాస్టల్ పిల్లలందరినీ పిలిపించారు. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పూలు తల్లి ఏదో చేసే వాళ్ళు ఎంత సంతోషపడిపోయినారు. అప్పుడు దాన్ని గురించి వివరం చెప్పా. రోజు వస్తారు ఇప్పుడు వాళ్ళు, రోజు గుడికి వస్తారు. సూపర్. అది మనం చెయ్యటంలోనే ఉంటుందమ్మా. మనం చెయ్యకపోతే పైగా మన అలవాట్లు మనవన్నీ కూడా మనం ఆచరించాలి. ముందు ఆచరించి వాళ్ళకి చెప్పాలి. మనం ఆచరించకపోతే ఊరికే చెప్తే లాభం లేదు. అందుకని సమాజానికి ఇది చెయ్యాలి ఖచ్చితంగా. మన యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి, ఎందుకు పెట్టారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బయటంతా తిరిగి వస్తాం, అన్నాలు తినేప్పుడు ఆ చెప్పులతోనే నిలబడి తింటే అది ఎంత ఇదండి. ఆలోచించాలి కదా. తర్వాత మా రోజుల్లో పీట వేసుకుని కూర్చుని వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వచ్చి కూర్చునేవాళ్ళు భోజనాన్ని. అది సైన్స్ ప్రకారం చక్కగా ఇట్లా కూర్చుంటే మనం తిన్న ఆహారం పొట్టలోకి డైరెక్ట్గా వెళుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా కూర్చుని అట్ట కూర్చుని అట్ట చేస్తే అది చేత్తో కూడా తినట్లేక అమ్మ, స్పూను. అసలు చేతికి ఎంత ఇది ఉంటుందండి. మనం ఎంత తినాలి, ఎంత పెట్టుకోవాలి, ఎప్పుడు తినాలి అనేది దీనికే తెలుస్తుంది. మనం కావాల్సిన ముద్ద చేసుకుని తింటాం కరెక్ట్గా. ఇదేమో ఈ స్పూన్తో ఇంతొకసారి వస్తుంది, ఇంతొకసారి వస్తుంది, పద్ధతి లేకుండా పోతుంది. అంతా సైన్సేనండి. దేవుడి పూజ కూడా రోజు అస్సలు మనం స్నానం చేయిందే లోపలికి వెళ్ళాం. అవును. గుడికి కూడా రాకూడదు. ఎందుకని? శుచి శుభ్రత ఉండాలని. ఇప్పుడు దానివల్ల నీకు నష్టం వల్ల అమ్మ, ప్రతి పని కంపేర్ చేసుకోండి, లాభమే. అది అట్లాంటివి చెప్పాలి. లేకపోతే వేసుకున్న మగవాళ్ళు కూడా నిజం చెబుతున్నా, ఏమన్నా అనుకోనివ్వండి, అదే బట్టలు 2 రోజులు 3 రోజులు వేసుకుంటారు. ఇక్కడికి వస్తే వంగి దండం పెడతారు. చెప్తా నాన్న 3 రోజులు అయిందా బట్టలు వేసుకుని, అట్ట ఎప్పుడు వేసుకోవాకని చెప్తాను. అది ఎంత ఇదండి. ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. మరి అదే సైన్స్ అంటే. వీళ్ళు ఎవడో ఫారెన్ వాడు చెప్పాడని మనం అనుసరించడం ఏంటి? మనకి ఉన్నాయి కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఊరికే ఏదో నేను చెప్పడం ఇంకోటి చెప్పడం కాదు, శాస్త్రాల్లో ఉన్నాయి. దాన్ని నెమ్మదిగా, ఇప్పుడు గబగబా అన్నీ చేయమని కాదు. సమాజం మారింది అని అంటున్నారు. దేనిలో మారింది? తినటంలో మారిందా, లేకపోతే కూర్చోటంలో మారిందా, లేకపోతే సంసారం చేయటంలో మారిందా? దేనిలో మారింది? మనం మారాం. కరెక్ట్, మనం మారాం. లేకపోతే అండి ఇంత పిల్ల చక్కగా గౌన్ వేసుకున్నాం, లంగా జాకెట్ వేసుకున్నాం, ఎంత ముద్దుగా ఉంటుందండి. అవును. ఇక్కడ ఒక ఇదే, ఇక్కడ ఒక చిన్న పిల్లలు వేసుకుంటే పర్లేదమ్మా, పెద్దోళ్ళు కూడా వేసుకుంటారు. అదే అంటే దానికి అక్కడి నుంచి విత్తనం వేస్తున్నారు, అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు నిన్న శివలింగం అక్కడ ఉంది చూడండి. అవునమ్మా, చూసిన. అది భార్య భర్త, చిన్న పిల్ల 3 ఏళ్ళు ఉంటాయి దానికి. వచ్చి అభిషేకం చేసుకున్నారు, నేనే చేయిస్తున్నా.
నిజంగా అదండి. వాళ్ళ నాన్న ఎట్ట పోస్తున్నాడు ఇట్ట చూసి తను కూడా ఇట్ట పోయటం. మరి ఆ ఈడు పిల్లకి వాళ్ళు చేస్తే మంచి పని చూసి అలవాటు చేసుకుంటే మనం చెయ్యాలి ముందు. చేస్తే వాళ్ళే మనల్ని మనం చెప్పడం కాదు, మనం ఏది చేస్తామో దాన్ని అనుకరిస్తారు వాళ్ళు. తల్లి దగ్గర ఇప్పుడు మొదటి నుంచి కూడా తల్లి దగ్గర ఇదే, ముందు తల్లే సరైన ఇదిలో రావాలి. స్నానాలు చేసి వంట ఎంతమంది చేస్తారండి? ఎవరు చేయటం. మరి అదెంత అశుభ్రత. అట్లా ఉంది సమాజం. కాకపోతే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుని తెలిసిన వాళ్ళనంతా పుట్టబోయే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనీసం ఇంకా 25 సంవత్సరాలు అయితే అప్పుడు మళ్ళీ వెనకటి పద్ధతి వస్తుందంటారా అమ్మ? వస్తుంది. అట్లా ట్రంప్ని మొత్తం పంపించేయమనాలి. ట్రంప్ని మంచి సూపర్ డైలాగ్ ఇది. పంపించేస్తే ఇక తెచ్చినట్టు ఇక్కడే. ఇప్పుడు ఎంత పవిత్రంగా మంగళసూత్రం కడతామండి, దానికి వాళ్ళందరూ సాక్ష్యంలాగా పంతులు గారు మంత్రాలు చదివితే సరిపోతుందిగా, వీళ్ళందరినీ ఎందుకు పిలవటం? సాక్ష్యం. రేపు ఏదన్నా జరిగితే అందరిని నిలబడతారు. అవన్నీ పోయి ఈ వచ్చిన వాళ్ళంతా పిచ్చాళ్ళేనా అక్షింతలేసింది? కలకాలం చక్కగా దంపతులు వర్ధిల్లమని అక్షింతలేస్తారు. అదేంటి 16 రోజుల పండుగ అన్నా కాదు, ఇది తీసి వంకెకే. అంతకాడికి ఎందుకు అసలు ఆ పెళ్ళి? ఇందులో మగవాళ్ళది కూడా చాలా పాత్ర ఉందండి. మగవాళ్లే కాదు, ఆడవాళ్లే కాదు. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో ఖండించాలి. ఎవరన్నా కానీ, పిల్లవాడు కానీ, పిల్ల కానీ, తల్లి కానీ, తండ్రి కానీ. తప్పు, ఆ తప్పు వల్ల మనం ఒక్కలమే తప్పు మనం అనుభవించము, నష్టం సమాజమే అనుభవిస్తుంది. అందుకని సమాజ శ్రేయస్సు కోరితేనే ఏదైనా తప్పైనా ధైర్యంగా చెప్పాలి. ఆ సమాజ శ్రేయస్సు ఎవడికి కావాలి? ఎవడికి అక్కర్లా, ఎవడిల్లు వాడికే. అంతే. ఇట్లాంటి లోపాలు పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి. నేను స్వాతంత్రంలో కూడా తిరిగానమ్మా. మరి అప్పుడు దేశం కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయో. నాకు 4 ఏళ్ళు ఉంటాయి. క్విట్ ఇండియా ఉద్యోగం నాకు తెలుసు. ఓహో. 4 ఏళ్ళప్పుడు మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. మా ఇళ్ళల్లో ఒక 20 మంది ఉన్నారు మా వాళ్ళు. బాబా అంతా ఊడగొట్టుకున్న వాళ్ళే. అయితే అప్పుడు ఏంటి, ఎవరు 4 మగవాళ్ళు ఒక చోట నుంచి మాట్లాడుకోవటానికి వీలు లేదు. అయితే మరి వీళ్ళు అంతా ఒక ప్రణాళిక చేసుకోవాలిగా, ఎట్లా మనం దీనికి సొల్యూషన్ అని చిన్న చీటీ మీద రాసేవాళ్ళు. అది తీసుకెళ్ళి బలాన్ చోట ఇచ్చి రమ్మని చెప్పేవాళ్ళు. ఆ ఇళ్ళన్నింటికి తిరిగేదాన్ని. ఇప్పుడు ఆంటీ అంటాం అక్కడ. అప్పుడు అత్తయ్య మామయ్య ఇవే కదా. వెళ్ళి అత్తయ్య గారండి అంటే ఏమిటే వచ్చావంటే ఇస్తే నేనేదో మాట్లాడుతుంటే వాళ్ళు అట్లా చూసేసుకుని అది మళ్ళా నాకు ఇచ్చేసేవాళ్ళు చిట్టి. ఏమిటి అది? బలాని రోజున సమావేశం, బలాని వాళ్ళ ఇంట్లో పెరట్లో వెనకాల. ముందేమో లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం అట్లాంటివేవో చదువుకుంటూ ఆడవాళ్ళు అట్లా తిప్పలు పడ్డారండి స్వతంత్రం కోసం. అది ఎవరికి తెలీదు. అప్పటి వాళ్ళు కూడా పెద్ద వివరంగా ఏమీ చెప్పరు. ఆయన ముదిగొండ ఆయన ఒక ఆయన చెప్తున్నారు చూడండి, ముదిగొండ శివప్రసాద్ గారు ఎవరు, యూట్యూబ్లో వస్తుంది. ఆయన కూడా అప్పుడు చేసిన వాళ్ళే. ప్రతి ఇంట్లోనూ అమ్మవారి అయ్యవారి ఫోటోల కన్నా లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇట్లా దేశ నాయకుల ఫోటోలు ఉండేవి. మా నాన్నగారు కూడా దాంట్లో పాల్గొని ఉన్న ఆస్తి అంతా అమ్మేసుకున్నారు. 14 ఎకరాల పొలం ఉండేది. మేము తినటానికి వచ్చేసరికి అసలు ఏమీ లేదండి. చాలా ఇబ్బంది పడ్డారు. పడి చాలా ఇబ్బందులతోనే ఆయన వెళ్ళిపోయినారు. అది తర్వాత అందరూ పెన్షన్ పెట్టుకోమంటే దేశం కోసం మేము చేశాం కానీ మేము పెన్షన్ వస్తుందని చేయలేదని పెట్టుకోలేదుగా. వద్దంటే వద్దన్నారు. మా వారు పెట్టుకున్నారు. అట్లా మరి అంత మంచి స్వతంత్రాన్ని ఇప్పుడు చూడండి. ఎక్కడ చూసినా మోసాలు, దగాలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు, అసలు సూసైడ్లు చిన్న పిల్లలతో సహా. అవును, అసలు దారుణంగా చిన్న చిన్న పిల్లలే లేచిపోవడాలు, చిన్న చిన్న పిల్లలే ప్రెగ్నెంట్లు అవ్వడం. అసలు ఎన్ని చూస్తుంటే సిగరెట్లు, మందు, అసలు ఒక రకంగా లేవా? మేము ఎన్నో చూస్తుంటాం కదా రోజు. ఇంత దారుణంగా ఎందుకు సమాజం మారిపోయింది అసలు?
మీరేం చెప్తారు దీనికి? ఎందుకు మారిపోయిందంటే డబ్బు ఆశ ఒకటండి. రెండోది విచ్చలవిడితనం ఎందుకు వచ్చిందంటే ఫారెన్ ఎప్పుడైతే మన వాళ్ళు వెళ్ళారో అక్కడున్న కల్చర్ అంతా చూసి ఇక్కడ కూడా మొదలు పెట్టారు. లేకపోతే ఇంతకుముందు ఉందా? ఇంతకుముందు ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఇది లేదు కదా. అది తెలుసుకుని దాన్ని అంటే మొత్తం మనం చక్కదిద్దలేకపోవచ్చు, కానీ ఎవడింటికి వాడు మన పిల్లలు ఇట్లా మనం ఇట్లా ఉండాలి అనేది అనుకోవాలి. ముందు తల్లిదండ్రులకే గుర్తుండే మా అమ్మాయి బాగా చదువుకోవాలనుకోవటం కరెక్టే, నిజంగా అనకూడదు. కానీ ఆడవాళ్ళు చదువుకున్న తర్వాత మగవాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. చదువుకోవచ్చు, దాన్ని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇంటికి వినియోగిస్తున్నారా? ఆ చదువు పిల్లల్ని నువ్వు ట్యూషన్కి పంపిస్తుంటివి, నువ్వు చదువుకునేవి లాభం. ఏదన్నా ఒకటి తక్కువ అయితే దట్ట ఇది ఇట్ట అంటుంటివి. వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఉంటున్నారో మగవాళ్ళు కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఆడవాళ్ళు చదువుకోవాలమ్మా, విజ్ఞానం రావాలి, కానీ ఎప్పుడు అది మనకే ఉపయోగపడాలి, మన ఇంటికి ఉపయోగపడాలి, మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి, మన కనీస ధర్మాలని మనం తప్పనిసరిగా ఆచరించాలి. కానీ అలా లేరు కదమ్మా. లేరు, అదే బాధ. మేము ఇప్పటికి 4 తరాలు చూశాను. అంతేగా? అవును, 4 తరాలు చూసుంటారు మీరు. 4 తరాలు చూసి ఒకదానికన్నా ఇప్పుడు 3 తరాల దాకా ఏమంత పెద్ద ఇది మార్పు రాలే. ఓకే, 4వ తరంలోనే బాగా వచ్చింది మార్పు. మారది, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కదమ్మా? అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంత విచ్చలవిడితనం లేకపోయినా కొంచెం మగవాళ్ళు కూడా దాన్ని బాగా పట్టించుకోవాలండి. పట్టించుకుని ఇప్పుడు 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని. 200 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు? జనం అంతా ఒక్కటే మాట అనుకుని అందరూ నిలవబడ్డారు. ప్రాణం పోయినా పర్వాలా అనేని. అట్లా ఏదన్నా మగవాళ్ళు అనుకుని రంగంలోకి దిగితే కొంతగాతే కొంత. అసలు మన సంస్కృతిని మనం చెడగొట్టుకోకూడదు. అది ఉంటేనే ఇప్పుడు వెనక ఇప్పుడు లేదనుకోండి, విదేశాల్లో మన వివాహ వ్యవస్థని వాళ్ళు ఎంత సంతోషపడేవాళ్ళు. మనకి పెళ్ళయిన తర్వాత చచ్చేదాకా ఒకళ్ళు వదిలిపెట్టకుండా ఉండేవాడు. ఎట్లా ఉంటారు మీరు అనే క్వశ్చన్ కూడా ఉండేది అక్కడ. ఇప్పుడు వాళ్ళకి అది లేదు కదా. అందుకని మనకెంతో గౌరవం ఇచ్చారు మన వివాహ వ్యవస్థను గురించి. మీ చిన్నప్పుడు బంగారం రేట్ ఎంత ఉండేదమ్మా? జస్ట్ తెలుసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది కదా. అప్పుడు ఎంత ఉండేది? అప్పుడు తులం 13 రూపాయలు. తులం అంటే 10 గ్రాములు అంతే. 10 గ్రాములు 13 రూపాయలు. నా బంగారం అంతా 15 రూపాయలు అట్లా తీసుకున్నాము. మేము అమ్మినప్పుడు 64 రూపాయలకు అమ్మాం. అలా అయితే ఇప్పుడు అందరూ మామూలుగా కొనరు, తట్టలు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు. అంటే అప్పుడు ఆ బంగారానికి అంత విలువ ఉండేది కాదు, అదే కావాలి అనే ఇది ఉండేది కాదు. ముఖ్యమైనవి ఆడవాళ్ళకి మంగళసూత్రాలు, చెవులకి, ముక్కుకి పట్టీలు, మెట్టెలు, చేతికి గాజులు, ఒక ఉంగరం, అదే. కానీ చాలా ఉండేవి, నగలు చాలా ఉండేది. మా నాయనమ్మ గారు ముక్కావుల కృష్ణమూర్తి గారు సినిమాల్లో ముక్కావులని వేస్తాడు కదా. మా నాయనమ్మకి అన్న కొడుకు. ఆ పుట్టింటి వారి నాయనమ్మకి ఎన్ని నగలంటే వడ్రాణం, కాసుల పేరు, ఇక్కడ వంకీలు, ఇక్కడ కూడా ఏవో ఉండేవి 2. అప్పుడు ఈ కట్నాలు లేవు కదండి, ఉన్నదంతా ఆడపిల్లకే పెట్టుకునేవాళ్ళు. పట్టీలు అంటే గుర్తుకొచ్చింది, మీరు ఇప్పుడు కూడా పట్టీలు పెట్టుకున్నారా? రాగానే చూసా గల్లు మంటున్నాయి మీరు వస్తుంటే. నావి ఇది ఇప్పుడు అదేదో వేసి శుభ్రం కడిగింది తను, లేత నల్లగా అయిపోయినాయి. అవునా? ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి పట్టు. ఓకే. అప్పట్లో వడ్లు, మినువులు, బియ్యం ఇవన్నీ ఎంత ఉండే అమ్మా రేట్లు? వడ్ల బస్తా 40 రూపాయలండి. బియ్యం అయితే అప్పుడు కిలోలు కాదు, మానిక అంటే 2 కిలోలా? మానిక అంటే 2 కిలోలు, తవ్వ అంటే 1 కిలో, సోల అంటే 1/2 కిలో. అలాగే కొలిచేవాళ్ళు? అట్లా కొలిచేవాళ్ళు. అప్పుడు పావు కిలో అర్ధనా ఉండేది. అర్ధనా అంటే 2 పైసలు. అప్పుడు ఇంత చిన్న దంబిడీలు అంటారే, మనకి నయా పైసా అని వచ్చింది, మీకు గుర్తుందా? మన ఈ మధ్యలోనే నయా పైసా అని ఇట్లా
4 నలసదరంగా ఉండేది. అంటే ఒక పైసానా అది? పైసా అవి 2 ఉండేవి అర్ధన అంటే. అది ఉన్నాయా మీ దగ్గర అలాంటి కాయిన్స్? అన్ని ఉన్నాయా? చూపిస్తారా మాకు? ఇప్పుడు రెడీగా అయితే లేవు. రెడీగా లేవా? ఓకే ఓకే. మరి చిల్లి కానీ అంటే రౌండ్గా ఉండేది, మధ్యలో హోల్ ఉండేది, అదొకటి. హోల్ ఉంటే చెల్లుతుందా మరి? అప్పటి రోజుల్లో చెల్లింది కదా. తర్వాత ముద్దు కానీ అని ఒకటి ఉండేది, అది కూడా రౌండ్గా కానీ, అంతేగాని మొత్తం ఓ పక్కన మన బ్రిటిష్ రాణి ఇది, ఓ పక్కన ఇంకోటి ఉండేది. పైసా, దంబిడి, అర్ధన, అణ, బేడ. బేడ అంటే 2 అణాలు, అణ అంటే 12 పైసలు. తర్వాత పావల. పావల అంటే ఇట్లా అది చూసాను. రూపాయి మాత్రం పేర్లు చెడలేదంటే అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ రోజే నిన్న వచ్చింది ₹1 చెల్లుతుంది అని మళ్ళీ. నాకు మొదటి నుంచి అదొక ఇంట్రెస్ట్. కొత్త నాణ్యం ఎప్పుడు వచ్చిందో ఒకటి తీసి అవతల పెట్టేస్తాను ఇప్పటికైనా అదే. తర్వాత ఒకసారి మీరు ఇవన్నీ చూపించాలి నాకు తర్వాత. తప్పకుండా చూపిస్తా. కారు అవన్నీ ఎంత రేట్లు ఉండే? కార్లు, బైకులు? కార్లు, బైకులు అంటే 50-60 రూపాయలకి బైక్ అంతే వచ్చేసేది. ₹100 200 పెడితే కారు వచ్చేసేది. పొలాలు ఎంత రేట్లు ఉండేవి? ప్లేసులు, ఖాళీ స్థలాలు, పొలాలు. ఖాళీ స్థలాలు అంటే అప్పుడు కుంటలు అనేవాళ్ళు. అది కూడా మనకి 1 ఎకరం పొలం కావాలంటే మా అయితే 500కి వచ్చేది. బట్టలండి ఇప్పుడు బట్టలు పావల, గజాలవి. గజం అంటారు. అంటే ఇప్పుడు మన మీటర్ ఉంది కదా, మీటర్ కన్నా కాస్త తక్కువ ఉంటుంది, అది గజం. రెడీమేడ్లు ఉండవేమో అప్పుడు? అన్ని ఉండేవి. నాన్నగారు మొదట్లో రెడీమేడ్ షాపే ఉండేవి. ఎక్కడ బెంగళూరు లేకపోతే మైసూరు, ఇంకెక్కడో అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు. మంచి డిజైన్, మంచి క్లాత్, అది అయితే ₹5. మీకు ఎక్కువ ఏ జర్నీ ఇష్టం? అంటే ట్రైన్లో వెళ్ళడం ఇష్టమా, బస్సులో వెళ్ళడం ఇష్టమా, కార్లో వెళ్ళడం ఇష్టమా, ఫ్లైట్లో వెళ్ళడం ఇష్టమా? అవే ఇష్టాలు అవేం లేవు, కానీ ఎక్కడికైనా ఇప్పుడు అంటే 1 సంవత్సరం నుంచి కారులోనే వెళుతున్నారు. పిల్లలు ఇంకా వద్దమ్మా వెళ్ళి అని. అదే కదా, బస్సులు అవన్నీ. అదే ముందైతే బస్సులు, ట్రైన్లు ఇష్టమా? ట్రైన్ బాగా తిరిగేదాన్ని. అవునా? కాన్వెంట్ ఉండేది కదా, 12 మంది టీచర్లు ఉండేవాళ్ళు. ప్రతి శనివారం 1 పూట స్కూల్ అప్పుడు. హాఫ్ డే. ఓకే. అయితే తర్వాత నుంచి అందరం కలిసి ఎక్కడ తెనాల దగ్గర గుంటూరు మాకు అందుబాటులో చాలా సినిమా హాల్స్, అందరినీ తీసుకుని వెళ్ళేదాన్ని. సినిమాలు కూడా చూసేవాళ్ళ మీరు? ఇప్పుడు చూస్తారా? ఇప్పుడు చూడండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అప్పట్లో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? రామారావు. ఎన్టీ రామారావు గారు. ఎస్. గోవిందరాజు సుబ్బారావు గారని మా నాన్నకి మేనత్త కొడుకు, మా అక్కగారి మామగారు. ఆయన యాక్ట్ చేసేవాడు. పాతది బాలనాగమ్మ, మాయల మరాఠీ, మాలపిల్ల, వాటిల్లో చేశారు. ఆయన డాక్టర్, యాక్టర్ కూడా. మా వాళ్ళు సినిమాల్లో కూడా చాలా మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తారా ఎప్పుడన్నా? ఏదన్నా బాగలేదని, లేకపోతే అంత బాగలేదని ఎప్పుడు వెళ్ళండి. లేదు, ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదేమో, డెలివరీస్ టైంలో తప్ప. డెలివరీలో అయినా అన్ని ఇంట్లోనే. ఒక్కటి మాత్రం లాస్ట్ అబ్బాయి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళరు అస్సలు? అదే మనకి చిట్కా వైద్యాలు ఉంటాయి, ఇంటి చిట్కా. అదే వంటింటి చిట్కాలు. అదే. మీకు షుగర్లు, బీపీలు అట్లా ఏం లేవా అమ్మా? ఏం లేవు. గ్రేట్. అసలు బయట తిండి అసలు ఎప్పుడు తిన్నాను కదా, అస్సలు కూడా. నేను తినే రోజుల్లో కూడా ఇంట్లో వండుకుని తింటమే కానీ బయటది ఎప్పుడు తినేరు. బయటికి ఎక్కడికన్నా అలా ఇలా సరదాగా వెళ్తుంటారా? ఎక్కడికి వెళ్ళరా అసలు మీరు? ఎప్పుడు మీటింగ్స్కి వెళ్తానండి. ఏం మీటింగ్స్కి వెళ్తారు? ఏదన్నా ఆధ్యాత్మికమైన. ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి. ఇప్పుడు వెళ్ళట్లేదు. అంతకుముందు మామూలుగా పార్టీలో తిరిగాను. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ. అవునా? ఎందుకంటే అప్పుడు అందరిలోకి ఫస్ట్ లేడీ ఇందిరాగాంధీ. ఓకే ఓకే కదా, అందుకనే. తర్వాత మా వారి ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు, మా ఊరే, బాగా పరిచయస్తులు. ఆవిడ నిలబడ్డది మున్సిపాలిటీలో, అది దానికి వెళ్ళాను. ప్రచారానికి కూడా వెళ్ళాను. జై ఆంధ్ర మూమెంట్ అప్పుడు కూడా ప్రచారానికి వెళ్ళి జైల్లో కూడా పడ్డా. ఉదయం ఏ టైంకి లేస్తారు? వెనకైతే 5ంటికి లేచి వెంటనే వచ్చేసేదాన్ని అమ్మవారి దగ్గరికి. ఇప్పుడు మా అబ్బాయి వస్తున్నాడు కాబట్టి కొంచెం లేచి కాస్త
ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను. 6కి వచ్చేసి నైట్ ఎప్పుడు పడుకుంటారు? నైట్ 12 అన్నా అవుతుంది 12. నాకు. అంటే పగలు అసలు ఎవ్వరివి కాల్స్ ఎత్తను, ఎందుకంటే ఫోన్ మాట్లాడతారు అప్పుడప్పుడు? ఆ, అబ్బో ఎన్ని ఫోన్స్ అనుకున్నారు. అవునా? అది అందుకని నైట్ లో మాట్లాడతారు ఆ ఫోన్? నైట్ మాట్లాడతా. మధ్యాహ్నం కూడా ఈ భోజనాలు అయిపోయిన తర్వాత. అవును, ఇక్కడ అన్నప్రసాదం ఇస్తారంట కదా? రోజు ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చే ముందు అయిపోయింది అది. అప్పుడు 4కి 5కి అప్పుడు చూసుకుంటాను ఎవరెవరు కాల్స్ చేశారు, మెసేజ్లు ఏమున్నాయి చూసుకుంటా. వాట్సాప్ వాడతారా? ఓహో, విషయాలు తెలియాలి కదా. కరెక్ట్. మనం ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే మనం విషయం తెలుసుకుని ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. అవును, నాకు డౌట్ అండి. అన్నపూర్ణమ్మ లేకపోతే అన్నపూర్ణాదేవి లేకపోతే అన్నపూర్ణ ఇలా పెట్టకుండా అన్నపూర్ణానంద అని ఎందుకు పెట్టారు మీకు పేరు? అది మా దీక్షానామం. స్వరూపానంద, పరిపూర్ణానంద, అట్లా దీక్షానామాలు అవి 3 ఉంటాయి. అందులో ఒకటి భారతి ఉంటుంది, ఒకటి సరస్వతి ఉంటుంది, ఒకటి ఆనంద ఉంటుంది. మీ పేరులో? మా పేరు కాదు, మామూలుగా. అసలు నేను సన్యాసం తీసుకున్నానమ్మా. అందుక కషాయం వేసుకున్నారు? సన్యాసం. ఆ సన్యాసంలో ఫస్ట్ది ఈ ఆనంద అనేది వచ్చేది. స్వరూపానంద, పరిపూర్ణానంద ఇట్లా ఉంటాయి కదా. ఓకే ఓకే. నేను ఈరోజు మామూలుగా కట్టుకున్నారేమో కషాయం అనుకున్నాను. కషాయ రంగు దుస్తులు ఎందుకు ధరించారో అర్థం కాల ఫస్ట్. కానీ ఆనందాన్ని వస్తే లాస్ట్లో అందరికీ మగవాళ్ళకు ఉన్నాయి, మీకు ఆడవాళ్ళకైనా దీక్ష ఉంటుంది. అసలు పేరేంటి మీది? అన్నపూర్ణే. ఉట్టి అన్నపూర్ణ. దీక్షానామం కాబట్టి లాస్ట్లో ఆనంద. చాలా విషయాలు చెప్పారు మాతోటి. ఎలా మంచిగా ఉండాలి, ఎలా ఉంటే సమాజం బాగుంటుంది, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఎవరిలో మార్పు రావాలి, చాలా విషయాలు మాతో షేర్ చేశారమ్మా. చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇంత టైం మాకు ఇచ్చి ఓపిక్గా కూర్చొని అన్నీ చెప్పారు. ఏదో మనకి తెలిసి చెప్పామండి కొన్ని. అయితే నా ఇదేంటంటే నేను దాన్ని అనుసరించందే చెప్పను అసలు. ఎందుకంటే అవతల నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇప్పుడు చూడరాదు, మా మనవరాలు ఉంది ఇక్కడ, పెద్ద కొడుకు కూతురు. అది ఏదో చదువుతోందండి, మీద వస్తుంది, అది గుర్తు రావట్లే. ఎంటెక్ చేస్తా. ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు జాబ్ వచ్చింది. ముందు వచ్చేప్పుడే చెప్పాను, అమ్మలు నువ్వు ఉండేది గుళ్ళో, నానమ్మ దగ్గర కాదు, గుడిలో. ఇది గుడి ఆవరణ. మనం ఎట్లా ప్రవర్తిస్తామో అట్లాగే చెప్తాము. భక్తులు కూడా అప్పుడే వస్తారు. నువ్వు జుట్టు విరేపోసుకోకూడదు, చున్నీ వేసుకోవాలి అంటే సరే నానమ్మ అంది అన్నది. కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది తనకి, అంటే క్యాంపస్ సెలెక్షన్ అక్కడ అట్ట ఉండాలి నానమ్మ, ఏం చేసేది అంటుంది. అట్లాగే కొన్ని ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ కిందే నడుస్తుంది గుడి మొత్తం. కట్టడం కూడా అచ్చగా, ఇక మగవాళ్ళ ప్రసక్తి లేకుండా ఆడవాళ్ళమే నిలవబడి. నాకు పెన్షన్ వస్తుందమ్మా, ఉద్యోగం చేశా కదా, ఒక 5,000 ఉంచుకుని మిగిలిందంతా ప్రతి నెల. నేను లెక్చరర్ చేశాను. అవును, జేఎంజే కాలేజీలో చేశాను అన్నారు కదా. అవును కరెక్ట్. జాబ్ అదే పెన్షన్ వస్తుంది. 5,000 ఉంచుకుని మిగతా 2 నెలలు 3 నెలలు ఉంటే ఒక 2 లక్షలు ఎంతో అవుతుంది. ఏదో ఒక పని చేయిస్తాను. ఇది ఎవరిని దానం ధర్మం అడిగి చేయించాల, తర్వాత ఇప్పుడు అమ్మ ఏదైనా కోరికలు తీరలేదని, అమ్మ నాకు ఉద్యోగం రావట్లేదు, బాగా చదువుకున్నా అంటే అమ్మవారి పేరుని ముడుపు కట్టిస్తాం. ఆ ముడుపు కట్టినందువల్ల బాధ్యత ఆవిడకి వెళ్ళిపోతుంది. ఆవిడే చూస్తుందమ్మా అని కట్టిస్తాను. అది అక్కడ ఉన్న ముడుపులన్నీ అవే. ఆ వచ్చిన డబ్బులైనా అక్కడే పెట్టేస్తాను. తర్వాత హోమాలు చేస్తాను. అవి ఏమన్నా వచ్చినా అక్కడే పెట్టేస్తాము. అమ్మవారికి ఖర్చు పెడతాను. ఇక ఫర్దరే ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు నా తర్వాత ఎవరో ఒకళ్ళ సమర్థవంతంగా నిలబడాలిగా. అన్నదానం జరుగుతోంది కాబట్టి మహానివేదన ఫండ్ అని మాత్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే రోజు అమ్మవారికి నివేదన పెట్టాలి కదా. నా తర్వాత వచ్చే వాళ్ళు బాధ్యతగా చేస్తారని అదైనా పెట్టడం. ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి పెట్టేస్తాను. రేపు వచ్చేవాళ్ళు పెట్టాలని ఎట్లా ఉంది, వాళ్ళకు ఉండదు కదా. ఇప్పుడు వాళ్లే కాదు, ఇప్పుడు నా కొడుకైనా వాడికి 2 పిల్లలు, వాడు సంపాదన మొన్ననే రిటైర్ అయినాడు. మరి ఏదన్నా ఒకటి ఉంటేనే కదా చేసేది. అవునవును. అందుకని ఇప్పుడే తర్వాత రేపు డిసెంబర్ 31 ప్రతి సంవత్సరం సువాసిని పూజ చేసి ఆ రోజు అందరి చేత హోమం చేయించి
నేను ధైర్యంగా చెప్తా. హోమాలు ఆడవాళ్ళు చెయ్యొద్దంటారు. నిజం మాట్లాడితే ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. కాకపోతే కొన్ని పనులు ఇప్పుడు సంసారం అన్న తర్వాత వంట నువ్వు ఇది నేను చేస్తానని ఎట్లా చేసుకుంటారో అది కూడా అట్లా పెట్టుకున్నారు. అంతేగాని శాస్త్రం చదవకూడదని కాదు, ఆడవాళ్ళు చెయ్యకూడదని కాదు, ఏ శాస్త్రంలోనూ ఏది లేదు. కాకపోతే ఏంటంటే మరి మనకి బాధ్యతగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి పెద్దపీట వేస్తారు. అందుకని ఆడవాళ్ళ చేత కూడా చేయించేస్తారు. కాకపోతే ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మాత్రం పంతులు గారిని పెడుతున్నా నేను చెప్పలేక. అదే మాకు నెల వచ్చేసరికి కనీసం ఒక 1 lakh ఖర్చు అవుతుందిగా, మరి ఆలయం ఉంది కదా. అదే చూసి ఇప్పుడు ఎవరో చుట్టానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏదో దాంట్లో వేసిపోతే అవి ఖర్చు పెడతాం, నాకు వచ్చినవి పెడతా, అన్నీ పెడతా. కాకపోతే ఇప్పుడు ఆలోచన వచ్చింది, మరి నా తర్వాత ఇట్లాగే సాగాలి అంటే ఎంతో కొంత ఉండాలని. ఇప్పుడు రేపు అదే 31st ఏంటంటే 1000 మంది ముత్తైదులకి చెప్పాను, సంవత్సరానికి 1 పూజ చేయిస్తాం మీ పేరున, 1116 కట్టండి అని అన్న. ఓకే, అది ఇక మొదలు పెట్టుకుంటే వచ్చింది మొత్తం బ్యాంకులో వేసేస్తే అమ్మవారికి తర్వాత అది అని అదొక్కటే నేను అనుకున్నది. మీ సంకల్పం గొప్పదిగా అమ్మ, అమ్మవారి కోసం అమ్మవారే చేయించుకుంటారు మీతోటి, ఖచ్చితంగా అయి తీరుతుంది అంతే. థ్యాంక్స్ అమ్మ, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.